మరియా. ఈ డిసెంబర్ నెలలో ఈమె యొక్క పేరు బాగా జ్ఞాపకం వస్తుంది కదా. ఈమెను జ్ఞాపకం చేసుకుని వారంటూ ఎవరు ఉండరు. ఎందుకు అంటే లోకరక్షకుడైన యేసుకు ఈమె జన్మనిచ్చింది. యేసుక్రీస్తు తన ద్వారా ఈ యొక్క లోకంలోనికి రావడానికి ఆశించారు. ఎంత గొప్ప భాగ్యాన్ని మరియా పొందుకుంది కదా. అయితే ఎప్పుడైతే మరియా గర్భవతి అని గుర్తించిందో దూత ఆమెకు తెలిపినప్పుడు ఆమె ఎంతో భయం చెందింది, కలత చెందింది. గమనించండి, వివాహం కానివారు ఎవరైనా గర్భవతి అయినప్పుడు ఆమె యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? ఎన్ని అవమానాలు ఆమె ఎదుర్కొని ఉంటుంది, ఎన్ని తిరస్కారాలు ఆమె ముఖం మీద చేయబడి ఉండుంటాయి. అయితే వాటన్నిటిని విశ్వాసంతో జయించగలిగింది మరియా. ఇందుకు కదా దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. దేవుడు తన పరిచర్యని చేయడానికి నిన్ను ఎన్నుకోవడానికి ఏమైనా మంచి నీలో దేవునికి కనబడుతుందా? దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అని తెలియగానే కొన్ని విషయాల్లో అభ్యంతరపడుతూ ఉంటాం. ఇది నేను చేయలేను, నా వల్ల కాదు అని. మనలో ఉన్న బలహీనతలను మనం వెతుక్కొని దేవుని ఎదుట సాకులు చెప్పే వారంగా ఉంటాం. బంధువుల చేత అందరి చేత త్రోసివేయబడిన మరియా ఏ కష్టంలోనూ కూడా దేవుణ్ణి వదిలిపెట్టలేదు. కొన్నిసార్లు మన క్రైస్తవ జీవితంలో మన కుటుంబస్తులు, బంధువులు, స్నేహితులు ఎవరైనా మనం నమ్ముకున్న మన దేవుణ్ణి బట్టి గాని, మన విశ్వాస జీవితాన్ని బట్టి గాని హేళన చేస్తున్నారేమో. ఆ సమయాల్లో దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నావా? నీ ఆఫీస్లో, నీ కాలేజ్లో నీవొక క్రైస్తవుడివి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా? ఆయన్ను ఎరగము అని చెప్తే ఆయన కూడా మనల్ని ఎరగడంట. మనం దేవుణ్ణి విడిచిపెట్టడం కాదు, దేవుడే మనల్ని విడిచిపెడతాడు. ఆయన విడిచిపెడితే మన జీవితం ఏ విధంగా మారుతుంది? భయం కలిగి ఒక్కరిలో ఉన్నా 100 మందిలో ఉన్నా నేను క్రైస్తవుడిని అని ధైర్యంగా చెప్పగలిగిన విశ్వాసం మనం కలిగి ఉండాలి.